కేసు వ్యవహారంలో పోలీసులు ఎట్లాంటి చర్య తీసుకుంటున్నారు, ఎంతవరకు వచ్చింది, మీరేమంటారు? నిన్నటి విషయం నుంచి పోలీసులు కూడా ఈ సంఘటన విషయంలో చాలా ఫాస్ట్గా దర్యాప్తు చేస్తున్నారు. అదే విషయంలో కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేతో కూడా చెప్పించాము పోలీసులకు. అదేవిధంగా వాళ్ళు కూడా పోలీసు వారైతే ఏ కోణంలో ఎట్లా చనిపోయింది, ఏ విధంగా చనిపోయిన దాని మీద వాళ్ళు దర్యాప్తు ఫాస్ట్గా చేస్తున్నారు. చేయడమే కాదు, దీని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందన తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడ పోలీసు యంత్రాంగం కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల్లో పగడ్బందీగా ఈ కేసుని ఛేదించి ఎవరైతే దోషులు ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపుతారనేది చెప్పి ప్రేమించిన వ్యక్తిని ఇంత అతి దారుణంగా చంపుతారనేది చరిత్రలో మళ్ళీ ఇంకోపారి పునరావృతం కాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినంగా ఎవరైతే బాబును సర్వేరు చిన్న వయసు 33 ఏళ్ల పిల్లోడిని ఇంత దారుణంగా ఒడిగట్టి ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు గారు కానీ ఆయనకు సహకరించిన వ్యక్తులు కానీ పూర్తి ఎక్కడ గొంతు వేసి తర్వాత శరీరాన్ని భాగాలను ఎక్కడెక్కడ అక్కడ చేసి చంపడం అనేది దారుణమైన విషయం. ఈ విషయంలో ఎవరైనా సరే పోలీస్ యంత్రాంగం కానీ ఇటు మీడియా మెయిన్గా మాకు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ తల్లిదండ్రులలో మా బాబుకు జరిగిన సంఘటనకు ప్రాముఖ్యంగా మాకు అండగా నిలబడేది ప్రాముఖ్యంగా మాకు మీడియాని, రెండో తెలుగు రాష్ట్రాల్లోనూ మీడియా మాకు అండగా ఈ కుటుంబాన్ని నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీసులు లోతైన విచారణ చేపట్టి త్వరలో మిగతా వారిని కూడా అరెస్ట్ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. గద్వాల నుంచి వీడియో సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్. సంచలనంగా మారిన గద్వాల తేజేశ్వర్ హత్యపై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇప్పటికే 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్ హత్య పథకం ప్రకారమే జరిగిందని అంటున్న గద్వాల సీఐ టంగుటూరు శ్రీనివాసరావుతో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పటివరకు పురోగతి విషయాలు తెలుసుకునేందుకు మనం ఇప్పుడు గద్వాల పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న టంగుటూరి శ్రీనివాస్ గారు, సిఐ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్లో ఎట్లాంటి నిజాలు బయటపడ్డాయి, ఎట్లా ఈ హత్యకు మోటివ్ ఏంటి అని తెలుస్తుంది సార్? యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు కూడా మా ఊరిని సస్పీషియస్ హత్య చేస్తారు అట్లా వాళ్ళు ఏం చెప్పలేదు, సస్పీషియస్ చెప్పలేదు. మనం 2 days తర్వాత ఈ పర్సన్ ఎవరు ఎందుకు పోయిందని చెప్పేసి మనము నెక్స్ట్ డే ఆ కార్ నెంబరు సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఓనర్కి కాల్ చేసినాము. ఓనర్కి కాల్ చేసి ఈ కారు డ్రైవర్ ఎవరు ఎక్కడికి ఏం చేస్తే కార్ నెంబర్ డ్రైవర్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అతను ఒక 20 days బ్యాక్ గోపి అని కర్నూలులో ఉండే, ఒక 20 days బ్యాక్ కారు డ్రైవింగ్కి ఇచ్చాడు, వేరే వాళ్ళకి హైర్ ఇచ్చాడు. ఇచ్చేసి అతను వెరిఫై చేస్తే ఏమైంది, ఆ డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడు ఇంకొంచెం డౌట్ వచ్చింది. మనము చుట్టుపక్కల పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ఫామ్ చేసిన ప్రకారం వాళ్ళు మనకి 5 o'clock అట్లా 21st రోజు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మనం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళాం. అక్కడ ఉన్న గాలేరు నగర్ కెనాల్ ఒకటి అవుతుంది, అక్కడ బుషెస్లో బాడీ పడేసి ఉన్నది. మనం వెళ్ళి చూసినప్పుడు డీకంపోజ్ స్టేజ్లో ఉండే, ఫేషియల్ డిస్ఫిగర్ అయిపోయినాయి. బాడీ బయటికి తీయడం జరిగింది. కొన్ని అతనికి ఒక చేతికి ఒక కడియం ఉండే, బ్రాస్లెట్, సిల్వర్ బ్రాస్లెట్, ప్లస్ వాళ్ళ చేతి పట్టు రైట్ హ్యాండ్ మీద ఒక టాటూ ఉంది, అమ్మ అని ఒక టాటూ ఉంది. అతని చెప్పులు, అతని డ్రెస్సింగ్ ఇవి ఆధారంగా మేము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసుకుని పోయి చూపించినాం. సరే ఇది మా అన్నయ్యది అని చెప్పారు. తర్వాత బాడీ మనం కర్నూలు పోస్ట్మార్టం హాస్పిటల్ పంపించినాం, పోస్ట్మార్టం కూడా నిర్వహించినాం. దీంట్లో ఒక 4 నిందితులని తలుపులో తీసుకున్నాం. ప్రజెంట్ విచారణ చేస్తున్నాం. విచారణలో కొన్ని విషయాలు అయితే మాకు వెలుగులోకి వచ్చినాయి, ఇవన్నీ త్వరలో మీకు వెల్లడిస్తాం. సార్, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ అక్క అన్న కూడా ఏమంటున్నారంటే భార్య తరఫు వాళ్ళే ఇట్లా హత్య చేసిండ్రు. తిరుమలరావు అనే ఒక కెనరా బ్యాంక్లో పనిచేసిన ఆయనకు మోస్ట్ కాల్స్ పోయినాయి, మేము ఫోన్ చూసినాము. ఆమె కూడా ఇప్పుడు ఏమంటుందంటే పెళ్లి ఆమె ఇష్ట ప్రకారం చేసుకొని ఇప్పుడేమో ఇష్టం లేదంటుంది. వాళ్ళపైన ఎట్లాంటి అనుమానం? తిరుమలరావు అతను వీళ్ళ బంధువు అయితే కాదు, అంటే వాళ్ళ బంధువు అయితే కాదు. బట్ అతను మాత్రం ఆమెకి మోస్ట్ కాల్స్ ఉండటము, ఆమె అప్పుడప్పుడు అతనితో మాట్లాడటము, లాస్ట్ 1 year నుంచి కూడా తీయడం, ఎక్కువ కాల్స్ మాట్లాడటం జరిగింది. ఆమెతోటి సంబంధం ఉందా అని చెప్పేసి అడిగితే మన వాళ్ళైతే కరెక్ట్ సమాధానం చెప్పలేదు. ఎంక్వైరీ నడుస్తుంది, డీటెయిల్స్. తిరుమలరావును మీరు అప్రోచ్ అయ్యారా సార్? తిరుమలరావు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు దొరకలేదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక టీం పెట్టినాము, 2 టీంలు అయితే సపరేట్ పెట్టినాము, వెరిఫికేషన్ చేస్తున్నాము. అంటే ఎన్ని రోజుల్లో కేసు ఛేదించవచ్చు సార్? మన
తిరుమలరావు అంటే అట్లే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు అతను. బట్ హైదరాబాద్ పోయిందని లాస్ట్ లొకేషన్ హైదరాబాద్లో ఉందని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా మాట్లాడినాము. అతని త్వరలో అదుపు తీసుకుంటాం, 2 డేస్లో పట్టుకుంటాం. కేసు విచారణలో ఉందని తిరుమలరావు అంటే అబ్స్కాండింగ్లో ఉన్నాడు. హైదరాబాద్ లాస్ట్ ఫోన్ కాల్ హైదరాబాద్ వరకు ఆయన గురించి వాకప్ చేస్తున్నామని, ఒకవేళ తిరుమలరావు దొరికిన తర్వాత మొత్తం కేసు వివరాలు పూర్తిగా తెలియజేసే అవకాశాలు ఉంటుందని చెప్పి సిఐ గారు వెల్లడిస్తున్నారు. గద్వాల నుంచి వీడియో సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.